ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదకిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదకిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్య దేశస్థులను బబులోనుకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకి వచ్చెదరు. విలుకాని మీదకి విలుకాడు విల్లు త్రొక్కవలెను. కవచము వేసుకొని వాని మీదకిని విల్లు త్రొక్కవలెను. కల్దీల దేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును యవ్వనులను కొట్టక మానకుడి. దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు వారిని యోదావారిని విసర్జింపలేదు. కానీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయై ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిష మాత్రములోనే కూలి తుత్తినీయులాయెను. దానిని చూచి అంగలార్చుడి. అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాని విడిచిపెట్టుడి. మన దేశములకు వెళ్ళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది. అది మేఘములెంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదుము. బాణములు చికిలి చేయుడి, కేడెములు పట్టుకొనుడి. బబులోనును నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన. తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి. కావలి బలము చేయుడి. కావలి వారిని పెట్టుడి. మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దాన్ని బట్టి యెహోవా తీర్మానం చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది. అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగళి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను. శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవం తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీయూ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబును స్వాస్థ్యముగా వాడు వాటి వంటి వాడు కాడు. ఆయన హస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను. నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను. నీ వలన గుర్రములను రౌతులను విరగగొట్టుచున్నాను. నీ వలన రథములను వాటి నెక్కిన వారిని విరగగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరగగొట్టుచున్నాను. నీ వలన ముసలివారిని బాలురును విరగగొట్టుచున్నాను. నీ వలన యవ్వనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరుగగొట్టుచున్నాను. నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులను విరగగొట్టుచున్నాను. బబులోనును కల్దీల దేశ నివాసులను నీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవాకు. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవాకు. నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను కిందకి దొరలించుదును. చిచ్చుపెట్టిన కొండవలే ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్లు తీసుకొనరు. నీవు చిరకాలము పాడేయుందువు. ఇదే యెహోవాకు. దేశములో ధ్వజములు నెత్తుడి. జనములలో బాకానాదము చేయుడి. దాని మీదకి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై అరారాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదకి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగలి పురుగులంతా విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి. దాని మీదకి పోవుటకై మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు సర్వ దేశమును, జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది. నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది.
ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోను గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు, యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటల్లో నిలుచుచున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయెను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును. దాని యోధులు దిగులు పడిరి అని బొంట్రోతు వెంబడి బొంట్రోతును, దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను. ఇంక కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును. బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మును మృంగివేసెను, మమ్మును నుగ్గు చేసెను. మమ్మును వట్టి కుండవలే ఉంచి ఉన్నాడు. భుజంగము మృంగునట్లు మమ్మును మృంగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకారముగా దిగును గాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులును గాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేనెండగట్టుదును. దాని ఊటను ఇంకిపోజేసేదను. బబులోను నిర్జనమై కసెపు దిబ్బలుగా ఉండును. నక్కలకు నివాస స్థలమగును. అది పాడే ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు. సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్రనొందునట్లు వారు దప్పికొనగా వారికి మద్యము నిచ్చి వారిని మత్తిల్ల చేసెదను. ఇదే యెహోవాకు. గొర్రెపిల్లలు వదకు పోవునట్లు మేకపోతులను పొట్టేళ్లను వదకు పోవునట్లును వారిని వదకు రప్పించెదను. శేషకు పట్టబడెను. జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోను మీదికి వచ్చెను. ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాడు. వాడు మృంగిన దానిని దాని నోట నుండి కక్కించుచున్నాడు. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడి రారు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేశములో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయములలో దిగులు పుట్టనీయుకుడి. రాబోవు దినముల్లో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానము నొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దానిని పాడుచేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకున్న వార్లారా, ఆలస్యము చేయక వెల్లుడి. దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేముని మీ జ్ఞాపకమునకు రానియుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఉన్నారు. మా ముఖములు తెల్లబోవుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబోవు దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీల దేశంలో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు. దాని మహాఘోషను అణిచివేయుచున్నాడు. దాని తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి. వారి ఆర్భాటమును వినబడుచున్నది. బబులోను మీదకి పాడుచేయువారు వచ్చుచున్నారు. దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను, జనులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసెదరు. వారు చిరకాల నిద్ర నుండి మేలుకొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడియందు 4వ సంవత్సరమున సెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయ్యుండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళునప్పుడు నెరీయ కుమారుడును మహసేయ కుమారుడునైన ఆ సెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదకి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసెను. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లనెను:
నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఇలాగున నీవు ప్రకటింపవలెను, యెహోవా మనుషులైనను ఈ జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపకపోవుదురనియు అది నిత్యము పాడుగా ఉండిననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూప్రటీసు నదిలో దాని వేసి నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఆమేన్.